హాయ్ గైస్, ఇవాళ పచ్చినెత్తల్లో కర్రీ అయితే వండబోతున్నాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా నెత్తల్ని క్లీన్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఆడుకోవాలి. కరివేపాకు, మామిడికాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా మగ్గనివ్వాలి. పేస్ట్ బాగా మగ్గనిచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత కారం వేసుకుని కారం కూడా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని అవి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్లేట్ మూత పెట్టుకుని 5 నిమిషాలు తర్వాత ప్లేట్ మూత తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తన్లు వేసుకోవాలి. నెత్తన్లు వేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే నెత్తన్లు విడిపోతాయి. కలుపుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ప్లేట్ మూత తీసుకుని
ఒకసారి కలుపుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ నెత్తన్ల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, subscribe our channel. Thank you for watching.